జై శ్రీరామ్. రావణాసురుడు ఆ రాక్షసాంగనల మాటలు విన్నాడు. కోపముతో కనుగుడ్లు తిప్పినాడు. హోమము చేసిన అగ్నిహోత్రుని వలె మండిపోయినాడు. మండుతున్న దీపములో నుంచి మంటతో నూనె బిందువులు నేలరాలినట్లు క్రుద్ధుడైపోయిన రావణాసురుడి 2 కళ్ళ నుంచి వేడివేడి కన్నీటి బిందువులు రాలినాయి. అప్పుడు ఆ మహా తేజోవంతుని హనుమంతుని నిగ్రహించడానికి తనతో సరిసమానమైన శూరులను, కింకరులనే వారిని ఆజ్ఞాపించినాడు. కూటాలు, ముద్గరాలు మొదలగు ఆయుధాలను తీసుకుని మహోదరాలతో, మహాదంష్ట్రలతో ఉన్న ఆ మహాబలవంతులు, ఆ ఘోర రూపులు, కింకరులనేవాళ్లు యుద్ధసన్నద్ధులై హనుమంతుని పట్టుకోవలెననే ప్రయత్నముతో ఆ భవనం నుండి బయలుదేరినారు. అశోకవన ద్వారములో యుద్ధ సన్నద్ధుడైయున్న హనుమంతుని దగ్గరకు మిడుతలు అగ్నిహోత్రుని దగ్గరకు వెళ్ళినట్లు పోయినారు. నానావిధ రంగులతో ఉన్న గదలను, బంగారు కట్లు వేసిన ఇనప గుదియలను, సూర్య సమాన కాంతులతో తేజరిల్లుతున్న బాణాలను వాళ్ళు హనుమంతుని మీద వేసినారు. ఇనప గుదియలతోనూ, శూలాలతోనూ, అడ్డకత్తులతోనూ, ఈటెలతోనూ, చిల్లకోలలతోనూ వారు హనుమంతుని చుట్టూ అప్పటికప్పుడు మూగినారు. అతని ఎదుటకు పోయి కొంతమంది నిలుచున్నారు. జై శ్రీరామ్.